హాయ్ గాయ్స్, ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగింది. రవితేజ 75th మూవీ మాస్ జాతర. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఓకే, ఇట్స్ గుడ్ మూవీ. సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అలానే బ్లాక్ బస్టర్ సినిమా అని కూడా కాదు. కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం ఏదైతే ఉందో అది చాలా బాగుంది. రవితేజ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. విలన్గా నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ కూడా బాగానే అనిపించింది సినిమాలో. రవితేజకి తాతగా రాజేంద్ర ప్రసాద్ నటించాడు. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ ఏదైతే ఉన్నాయో చాలా బాగా అనిపిస్తుంది సినిమాలో. ఫస్ట్ హాఫ్లో 2-3 ఫైట్ సీన్స్ ఉంటాయి రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర. ఆ ఫైట్ సీన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అసలు ఆ ఫైట్ సీన్స్ చూస్తుంటే ఎక్కడ కూడా బోర్ కొట్టదు మనకు. రవితేజస్ ఓల్డ్ మూవీ రిఫరెన్స్ అయితే బాగానే వాడుకున్నారని చెప్పాలి సినిమాలో. దూసిన తల్లిని దువ్వడం, జాన్ గ్రీషమ్ అని, మనదే ఇదంతా, ఇట్లాంటి చాలానే వాడుకున్నారు సినిమాలో. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ అనిపిస్తుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ బాగానే హ్యాండిల్ చేసిందని చెప్పుకోవాలి ఫస్ట్ హాఫ్ అయితే. సినిమాలో ట్విట్టర్ గురించి టైం తీసుకొని మరీ ఒక సీన్ ఇరికించిర్రు. అది మరి ప్రొడ్యూసర్ ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్సా తెలియదు కానీ ఒక 2-3 మినిట్స్ అయితే ట్విట్టర్ గురించే ఉంటుంది సీన్. హీరోయిన్ శ్రీలీల ఆమెకున్న స్పేస్లో బాగానే చేసిందని చెప్పుకోవాలి. మెయిన్గా సినిమాలో చెప్పుకోవాలనుకుంటే యాక్షన్ సీన్సే. క్రాక్ సినిమాలో మాదిరిగా ఇందులో కూడా ఒక 5గురు ఉంటారు గ్యాంగ్ లాగా. వాళ్ళతో చేసే ఫైటింగ్ యాక్షన్ సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ యాక్షన్ సీన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకోవాలనుకుంటే రవితేజ వన్ మ్యాన్ షో. నవీన్ చంద్ర యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. శ్రీలీల కూడా ఆమెకున్న స్పేస్లో ఆమెను బాగా చేసింది. రాజేంద్ర ప్రసాద్, సముద్రకని వాళ్ళకున్న స్పేసెస్లో వాళ్ళు బాగానే చేసారు అనుకోవాలి. హైపర్ ఆది పంచ్లు అయితే చాలా బాగా పేలినాయి సినిమాలో అసలు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా అయితే వన్ టైం వాచబుల్. బాగానే అనిపించింది. డీసెంట్ మూవీ, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. పక్క కమర్షియల్ మూవీ. ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ గో వాచ్ అండ్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ.